అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము డిసెంబర్ మాసము 25వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము. మనుషుల పోలిక ఆయను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 మరియు 7 వచనమందు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తాను రిక్తునిగా చేసుకునేను. అనుదినమన్న కుటుంబ సభ్యులై ఉన్న మీకు అత్యధికమైన సంతోషముతోను ప్రేమతోను మా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాము. ఇట్టి ప్రత్యేకమైన పండుగ దినముల్లో మీ యొక్క కుటుంబముల యందు దేవుని సమాధానమును సంతోషమును మెండుగా ఉండునుగాక. 2000 సంవత్సరములకు పూర్వము బెత్లెహేమునందు పుట్టిన బాలుడు మీ కుటుంబనందు గల ప్రతి ఒక్కరి యొక్క అంతరంగమునందును పుట్టునుగాక. పునర్జన్మ అనుభవమును రక్షణ ఆనందమును మీలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. పరలోకపు దేవుని కుమారుడైన యేసు ఎంతటి త్యాగముతో తన్ను తాను తగ్గించుకుని భూమి మీదకి దిగి వచ్చాను. దేవుని కుమారుడు అనే స్థితిలో నుండి మనుషుల పోలికను పొందినట్లుగా తన్ను తాను ఎంతగా తగ్గించుకునేను. ఈ క్రిస్మస్ బాలుడు ఎవరు? ఆయన ఆది యందు వాక్యముగా దేవుని యొద్ద ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 2వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపమై సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. కొలెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపము ఎరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడి పాపము నుండి విడుదలను అందజేయుటకు మనుష్య పోలిక ఆయను. మొట్టమొదటిగా పరలోకం నుండి బెత్లెహేమునకు వచ్చి జన్మించెను. రెండవదిగా బెత్లెహేము నుండి కల్వరికి వెళ్ళెను. బైబిల్ గ్రంథము సెలవిచ్చున్నది, ఆయన ఆకారమునందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణమును పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. గెత్సెమనే అనుభవమును కల్వరి శ్రమలను ఎంతటి వేదనకరమైంది. క్రీస్తు మన కొరకు ముళ్ళ కిరీటమును ధరించవలసిందై ఉండెను. చేతులు కాళ్లకు మేకులతో కొట్టవలసిందై ఉండెను. విస్తారమైన కొరడా దెబ్బలను సహనంతో సహించవలసిందై ఉండెను. అర్ధ దిగంబరత్వమునందు అందరి ఎదుట అవమానపు చిహ్నముగా వేలాడవలసిందే ఉండెను. యేసు తన్ను తాను పాప నివారణ బలిగా మన కొరకు అప్పగించుకొనెను. ఆయన ప్రేమ యొక్క లోతును ఎవరు వివరించగలరు? 3వ ఘట్టముగా కల్వ నుండి పాతాళంలోనికి దిగి వెళ్ళెను. సాతానును తన యొక్క రక్తము చేత జయించి మరణమునకును పాతాళమునకు సంబంధించిన తాళపు చెవి అతని చేతిలో నుండి తీసుకుని పాతాళమునందు చెరపట్టబడి ఉన్న పరిశుద్ధులను విడుదల చేశాను. అప్పుడే నోవాహు కాలం నందు అవిధేయతను చూపిన ఆత్మలకు ఆయన సువార్తను ప్రకటించాను. 4వ ఘట్టముగా మరణము నుండి 3వ దినమునందు మరణమును పాతాళమును సాతాను జయించి శ్రేష్ఠయోధునిగా బలముతో పునరుద్ధాండాయను. 5వదిగా మరియు ఆయన తండ్రి యొక్క కుడిపార్శ్వమునకు వెళ్ళి అక్కడ బహు గంభీరమైన టీవీతో ఆసీనుడై ఉన్నాడు. అక్కడి నుండి మన కొరకు ఉచ్చరింప శక్యము కాని గొప్ప మూలుగుతో గోజాడుచున్నాడు. అంత మాత్రమే కాదు, అక్కడి నుండి ఆదరణకర్త ఉన్న పరిశుద్ధాత్మను మనకు పంపించి అనుగ్రహించుచున్నాడు. ఇదే నేటి పండుగ సందేశము. నేటి ధ్యానమునకై ప్రతి వాని నాలికయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన్ను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. నేటి వేద పఠనము ఉదయము జెఫనియా గ్రంథము 1, 2 మరియు 3 అధ్యాయములు. సాయంత్రము ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము. ప్రభువు ఈ క్రిస్మస్ పండగ దినమునందు మిమ్ములను ధారాళముగా దీవించునుగాక. ఆమేన్.